వాక్య ధ్యానం కొరకు నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నిర్గమాకాండము 23వ అధ్యాయము 25వ వచనము. నీ దేవుడైన యెహోవానే నీవు సేవించవలను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. నేను మీ మధ్యలో ఉండి రోగములను తొలగించదను. ద్వితీయోపదేశకాండం 28:6 నుండి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్తే కూడా దీవించబడతావు. నీ మీద పడిన శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల పారిపోతారు. నీవు నీ దేవుడైన యెహోవాను ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకొని యెడల యెహోవా చాలు 30వ అధ్యాయం 17 నుంచి చదువుకోండి. అదే ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 10 నుంచి రాసుకోండి. జస్ట్ అంటే కార్యములు 2వ అధ్యాయము 37 నుంచి. అపోస్తల కార్యములు కొత్త నిబంధనలో ఉంటుంది. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 37 నుంచి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని ఓకే. ఇంకా చివరి ఇంకో వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథం 22:15 నుంచి. చివరిగా ప్రకటన గ్రంథం 22:15 నుంచి. సరే, మనం అందరం కూడా పాత నిబంధనలో కొన్ని రిపీట్ చదువుకున్నాము. నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండము, దాని తర్వాత అపోస్తల కార్యము, ప్రకటన గ్రంథం చదువుకున్నాం. సుమారు మనము 4 వాక్యాలు చదువుకున్నాం. ఓకే, ఈ 4 వాక్యాలలో ఎక్కడ కూడా యేసుక్రీస్తు గురించి కానీ లేకపోతే క్రీస్తు విరోధులు కూర్చున్నటువంటి ప్రస్తావన మీ ఎక్కడ కనబడదు, కానీ చివరిలో మీకు ఏర్పడుతుంది. సరే, దేవుడు యేసు ప్రభువు వారు ఏమైనాడంటే దేవుడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉండి మనుషుడుగా ఈ లోకానికి వచ్చారు. అట్లయితే ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత దేవుడు రకరకాలుగా వారితో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ మాట్లాడినటువంటి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి చాలా లేఖనాలు ఉన్నవి. ఈ లేఖనాలు ఎక్కడ కూడా ప్రభువు నన్ను ఆరాధన చేయండి, నాకేం చేయండి, ఆరాధన చెయ్యండి, లేకపోతే నన్ను స్తుతిస్తూనే ఉండండి, నన్ను గణపరుస్తూనే ఉండండి, నన్ను మహింపరుస్తూనే ఉండండి, నేను మీకు దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తా అని ఎక్కడ కూడా మనకు ఉండదు. ఇంకా కొంచెం లోతుకి వెళ్ళాలి అంటే దేవుడు మోషే ద్వారా 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు కూడా ఒక చోటు ఉంటుంది. అంటే నీవు నీ దేవుడు యెహోవాను మాత్రమే నీవు ఆరాధించవలను, లేకపోతే గణపరచవలను, మిగతావన్నీ కూడా వేరే ఉంటవి. సో ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఆ తర్వాత కూడా మోషే ద్వారా వచ్చినటువంటి ధర్మశాస్త్రం అంతటి మనం గమనిస్తే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు చాలా గొప్ప పెద్ద ధర్మశాస్త్రం ఇచ్చినారు. కానీ ధర్మశాస్త్రములో అత్యధికం ఏంటంటే కట్టడలు, లేకపోతే వేటిని అనుసరించవలను, వేటిని గైకునవలను, వేటిని ఆచరింపకూడదు. అంటే మొత్తం మీద మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, వేటిని చెయ్యాలి, వేటిని చేయకూడదు అన్నటువంటి ఆ యొక్క ఒక విధి విధానాలు, ఒక ధర్మశాస్త్రం, ఒక కట్టడలు, ఒక నియమ నిబంధనలు అనేవి మోషే ద్వారా కావచ్చు, ప్రవక్తల ద్వారా కావచ్చు, తర్వాత న్యాయపతుల ద్వారా కావచ్చు, దేవుడు తన ప్రజలకు అనుగ్రహించున్నారు. దేవునికి స్తోత్రములు. అంత మాత్రం కాకుండా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి విధానంలో కూడా మీకు రోగాలు రావు అని చెప్పారు. అంటే నేను మీకు రోగాలను రానివ్వను, వచ్చిన వాటిని స్వస్థపరుస్తాను. అంత మాత్రం కాకుండా నీవు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు నీవు దీవించబడతావు, ఆశలు నీకు ఉంటుంది అని ప్రభు చెప్పి ఉన్నారు. సో కాబట్టి ఈ ప్రకారంగా ప్రభు ఏం చెప్పారంటే మిమ్మల్ని దీవిస్తాను,
మిమ్మల్ని నేను స్వస్థపరుస్తాను. కానీ స్వస్థపరిచేదైనా, స్వాస్థ్యం ఇచ్చేదైనా, ఆశీర్వాదమైన ఆరాధిస్తే కాదు, స్తుతిస్తే కాదు, నా కట్టడలను, నా ఆజ్ఞలను మీరు గైకోవాలి. ఎప్పుడైతే వీటిని చేస్తారో అప్పుడు మీ శరీరంలో కావలసినటువంటి వాగ్దాన దేశం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అవన్నీ నేను మీకు ఇస్తాను అని దేవుడు మోషే కాలములో, ఆ తర్వాత ఇజ్రాయేలు దేవుడు వాగ్దానములు చేసినట్టు మనం చదువుకున్నాం. ఓకే, రైట్. ఆ తర్వాత ఎక్కడ వచ్చినా మనము అపోస్తల కాలంలోకి వచ్చినాం. అపోస్తల కాలం చూసరికి ఇప్పుడు యేసు ప్రభుల వారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత యోవేలు ద్వారా వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మ కొరకు ఈ 120 మంది కనిపెడుతున్నారు పెంటెకోస్తు పండుగ దినమున. ఆ తర్వాత దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క రాజ్యము బహుబలముగా దిగివచ్చింది. అందరూ కూడా భాషను ఆరంభించారు. తెలుగు శక్తిని వారు పొందుకున్నారు. అగ్ని జ్వాల వంటి నేత్రాలు, నాలుకల వారికి ఇవన్నీ చూస్తున్నాం మనం. ఆ తర్వాత దేవుని ఆత్మ మొట్టమొదటిసారిగా పేతురును నిలబెట్టిన తర్వాత ఆయన అనేక విషయాలు అక్కడ వచ్చిన అందరినీ ఉద్దేశించి దేవుని ఆత్మ యొక్క అభిషేకింపబడి ఆ దేవుని మాట, ఆ పరిశుద్ధాత్ముని మాట పేతురయ్య గారి ద్వారా బయటికి వచ్చేసినవి. అలా వచ్చినప్పుడు చాలా మంది నోట ఒక్కటే వచ్చేసింది, ఇప్పుడు మాకు ఆశీర్వాదాలు కాదు, ఇప్పుడు మాకు స్వస్థతలు కాదు, ఇప్పుడు వాళ్ళు అడిగినటువంటి ఒకే ఒక మాట, అంటే సువార్త విన్న తర్వాత వారు అడిగినటువంటి మాట ఏంటి అంటే, అయ్యా ఆ రక్షణ మాకు కావాలి అంటే మేమేం చెయ్యాలి? ఇప్పుడు మీరు చెప్పినటువంటి రక్షణను మేము కోరుకుంటున్నాం, అయితే ఆ రక్షణ మేము పొందాలంటే మేమేమి చెయ్యాలి అని పేతురును కడమ అపోస్తలులను వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళన్నారు, మీరేం చేయండి, మారు మనసు పొంది బాప్తిజమును తీసుకోనండి, అప్పుడు మీరును ఇంటివారు రక్షింపబడతారు. ఆ తర్వాత మరల మీరు మూర్ఖులకి తరం వారికి వేరై రక్షణ పొందుడి. తర్వాత సహవాస మందులు నొట్టివన్నీ కూడా బోధించారు. ఆ తర్వాత ఆ ఉపదేశమును, ఆ సువార్తను అంగీకరించినటువంటి వారు సుమారు 3000 మంది ఆ పేతురయ్య చెప్పినటువంటి ఆ వర్తమానమును, ఆ ఉపదేశమును, ఆ గాస్పల్ని అంగీకరించి 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. వీరందరూ కూడా ఎవరు అంటే అన్యజనులు కాదు. వీరందరూ కూడా ఒకప్పుడు సొలొమోను కట్టినటువంటి పెద్ద దేవాలయం ఉంది. ఆ తర్వాత ఆ కాలంలో ఉన్నారు అన్నా కయప అనేటటువంటి వారు కూడా యాజకులుగా, ప్రధాన యాజకులుగా అర్చనలు చేస్తూనే సాగుతున్నారు. అప్పుడు ఆ మందిరమును, ఆ యాజకులను, ఆ ప్రధాన యాజకులు అన్నిటిని విడిచిపెట్టి ఇదిగో మేడ గది మీద ఒక చిన్న రూములో కూర్చున్నటువంటి ఆ విద్యలేని పాము అని చెప్పినటువంటి ఆయన సువార్తను విని ఆ సంఘంలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. నిజంగా అంత పెద్ద మందిరం ఉంది, పెద్ద పెద్ద యాజకులు ఉన్నారు, కానీ పేతురయ్య గారికి సంఘం ఉందా? లేదు. పోనీ చదువు ఉందా? లేదు. పైన డిగ్రీలు ఉన్నాయి? ఏమీ లేవు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏ ఉపదేశం అయితే, ఏ కట్టడలైతే వచ్చినవో వాటి విన్నటువంటి వారు మాత్రమే కాదు, వాటిని అంగీకరించేటువంటి వారు 3000 మంది సంఘములో చేర్చబడ్డారు. అనగా ఇప్పుడు పాత నిబంధనలనేమో శరీర సంబంధమైన వాగ్దానం, భూమి ఇస్తానని, శరీర సంబంధమైన స్వస్థత, శరీర సంబంధమైన ఆశీర్వాదం ఎక్కడున్నవి? పాత నిబంధనలు ఉన్నవి దేవుడు వారికి ఇచ్చారు. ఎప్పుడు నా కట్టడలు, నా ఆజ్ఞలు గైకుంటే, నన్ను మీరు సేవిస్తే వీటిని నేను మీకు ఇస్తానని చెప్పారు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు రక్షణ కావాలి అన్నా, పరలోక రాజ్యం కావాలన్నా, నిత్య జీవం కావాలన్నా, నరక శిక్ష నుంచి విడుదల కావాలంటే కూడా ఇక్కడ వచ్చేది ఆరాధన కాదు. ఇక్కడ కూడా ఆత్మ రక్షణ కోసం కూడా దేవుడు ఏమిస్తున్నారు అంటే, ఇక్కడ కూడా నియమములు, నిబంధనలు, ఉపదేశములు, కట్టడలే ఉన్నవి. ఇప్పుడు వీటిని మీరు అనుసరిస్తే, వీటిని మీరు గైకుంటే, వీటిని మీరు అంగీకరిస్తే ఇప్పుడు మీకేముంది? రక్షణ ఉంది అని వాక్యం చెప్తుంది. ఓకే, ఎక్కడ మనము చివరికి ప్రకటనకి ప్రకటన కథ ఎదుర్కొన్నాము. కుక్కలను, మాంత్రికులు, వ్యభిచారులు, అబద్ధికులు దేవుని రాజ్యంలో వారసులు కారు. అనగా ఇప్పుడు నిర్గమాకాండంలో స్టార్ట్ అయ్యి ప్రకటనకు వెళ్ళినాం.
ఇవన్నీ చూసుకుంటూ వెళితే అది పాత నిబంధన ఉన్నటువంటి ఇజ్రాయెల్ సంఘమునకైనా, కొత్త నిబంధన ఉన్నటువంటి కృప కిందకు వచ్చినటువంటి, ఉపదేశం కిందకు వచ్చినటువంటి దేవుని సంఘమైన మనం కూడా ఇప్పుడు ఏమున్నామంటే నియమములు, నిబంధనలు, ఆజ్ఞలు, ఉపదేశములు అనేవి ఉన్నవి. ఇవన్నీ ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అది శారీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, భూ సంబంధమైన, పరలోక సంబంధమైన, శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆశీర్వాదములు, ఆత్మరక్షణ, విమోచన ఇవన్నీ ఎప్పుడు అనుగ్రహింపబడతావని అంటున్నాడంటే నా నియమములు, నా ఉపదేశములను, నా సువార్త మీరేం చేయండి, అంగీకరించండి. ఇంకో మాట, మన మత్తయి సువార్తలోకి చివరి అధ్యాయం అంటాడు, మీరు సర్వలోకమును వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ఒకసారి మాట దయచేసి 28 అధ్యాయం అనుకుంటాను. అది నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఏమన్నాడు? నేను మీకు కొన్ని సంగతులు చెప్పినాను, కొన్ని నియమ నిబంధనలు మీకు ఇచ్చినాను, వాటిని మీరు ఏం చేయండి, వారికి ఎందుకు బోధించాలి? వారికి నేర్పించడం కాదు, నేను చెప్పినవన్నీ వారు గైకోవాలి, మీరు గైకోవాలి. ఈరోజు సంఘాన్ని మనం చూస్తుంటే, ఈరోజు ఉన్నటువంటి సేవకులు మనం చూస్తుంటే గైకునేవారు లేరు, నేర్చుకునేవారు అయిపోయారు, నేర్చుకునేవారు ఉన్నారు. మరోసారి రిపీట్ ఏమంటారా? నేర్చుకుంటున్నారు, నేర్పిస్తున్నారు, కానీ నేటి సంఘంలో గైకునేవారు లేరు. ఇంకా చెప్పాలంటే ఏది తర్వాత మోషే కాలంలో కూడా, అన్నా కయపా కాలంలో కూడా నేర్పించేవారు ఉన్నారు, నేర్చుకునేవారు ఉన్నారు, పాడేవారు ఉన్నారు, ఇచ్చేవారు ఉన్నారు, పుచ్చుకునేవారు ఉన్నారు. కానీ దేవుని యొక్క నియమ నిబంధనలను, ఆజ్ఞలను, ఉపదేశములను అనుసరించువారు లేరు, అంటే గైకునేవారు లేరు. చివరికి యేసు ప్రభువు వారు చివరికి చెప్పినటువంటి మాట ఏంటి? శిష్యులారా, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నేను ఏ సంగతులు మీకు ఆజ్ఞాపించినానో వాటిని గైకొనవలనని మీరు బోధించాలి. ఏదో వారికి మీరు చర్చకు వస్తున్నారు కాబట్టి వారికి నేర్పించాలి కనుక నేర్పించకు. ఎవరైతే గైకుంటారో వారికి ఏం చేయండి, బోధించండి. హల్లెలూయా. సో కాబట్టి దేవునికి ఒక నియమం ఉంది, ఆ తర్వాత దేవుడు చెప్పే ప్రతి మాటకు విలువ అనేది ఉంది. కాబట్టి ఇప్పుడు మోషే కాలంలో అయినా, న్యాయాధిపతుల కాలంలోనైనా, రాజుల కాలంలోనైనా, ప్రవక్త కాలంలోనైనా దేవుని ఆజ్ఞలను, దేవుని నియమ నిబంధనలను ఏం చేయాలి, గైకోవాలి, ఆయన అనుసరించాలి. అది పాత నిబంధన. మరి కొత్త నిబంధన ఏముంది? అదే ఉంది. కాకపోతే క్రమం మారిపోవచ్చు. అక్కడనేమో శరీర సంబంధమైనటువంటి బలి అర్పణలు పరిచర్య ఉంటే, కొత్త నిబంధన ఏమో ఆత్మ సంబంధం పరిచర్య బలి అర్పణలు వచ్చినవి. కానీ అక్కడ గైకోవాలి, ఇక్కడ కూడా గైకొనవలను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదంతా కూడా నిజమైన దేవుడు తన పిల్లలను, తన సంఘమును ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట, వాగ్దానము. హల్లెలూయా. ఇప్పుడు కొంచెము ముందుకొద్దాం. ఓకే, రైట్. లూకాసు వార్త 4వ అధ్యాయము 3 నుంచి చక్కగా చదువుకుందాం. ఇది అందరూ తీసుకుంటాం దయచేసి, 3 నుండి, లేకపోతే ఫస్ట్ చదువుకుంటారండి. అపవాది నీవు దేవుని కుమారుడవైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పమని ఒక్క నిమిషములోనే ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, ఆ దేవునికి నేను ఇవ్వకూడదునో వానికి ఇత్తును. కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీ దగును అని తల 10 చదవండి. 10వ వచనం.
నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు ఎప్పుడైనాను రాతి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడినది వారితో ఆయనతో చెప్పాను. ఇక్కడ స్పష్టంగా అండి. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు నిర్గమ కాండములోనో ద్వితీయోపదేశ కాండములోనో అపోస్తుల కార్యములోనూ ప్రకటన గ్రంథంలో ఏమో చేసుకున్నాం మనము? దేవుని నిబంధనలు, దేవుని ఆజ్ఞలు మనం చదువుకున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తన సేవను ఆరంభింపకంటే ముందు ఆ యోర్దాను నదిలో యోహాను గారి బాప్టిజం పొందిన పిదప ఆయన ఒడ్డుకు రాగానే శరీర ఆకారములో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి దిగివచ్చారు. దిగివచ్చినటువంటి ఆ ఆత్మ అతనిని అనగా యేసు ప్రభుల వారిని అరణ్యంలోకి తీసుకొని పోయింది. ఇప్పుడు అరణ్యం లోపట 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఏమీ తినలేకుండా ఏమీ తాకుండా ఆయన ఉపవాసముతో ఉన్నారు. రైట్. ఇప్పుడు ఆ తర్వాత ఎవరు వచ్చారంటే ఇప్పుడు అపవాది సాతానుగాడు యేసు క్రీస్తు యొద్దకే వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు యేసు ప్రభులతో ఈ సాతానుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడేది భోజనం కోసం మాట్లాడాడు. ఏం మాట్లాడుతున్నాడు? భోజనం కోసం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు భోజనము అనేది యేసు ప్రభుకు అవసరమా అనవసరం అంటే అత్యవసరం. ఎందుకంటే అప్పటికి ఆయన భోజనం చేయక 4 రోజులు కాదు 40 రోజులు అయింది. 40 రోజులు ఏమీ తినకుండా ఉన్నటువంటి ఒక మనిషికి ఆకలి అనేది, ఆహారము అనేది, భోజనం అనేది అవసరం కాదు, అత్యవసరం. కాబట్టి ప్రభువుకు ఏదైతే అత్యవసరమో మొట్టమొదటిగా దాన్ని తీసుకొని యేసుకు వచ్చాడు. కానీ ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, నువ్వు నీరసంగా ఉన్నావు కాబట్టి ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిను అని చెప్పారు. నిజంగా యేసు ప్రభుల వారు రాళ్ళను నిజంగా రొట్టెలుగా చేయ శక్తియు సామర్థ్యము అధికారము కన్నటువంటి దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఆకలితో ఉన్నాడు, వచ్చారు. కానీ ఆయన అన్నాడు అంటే సాతానుగాడు ఏ ఆహ్వాన తీసుకొచ్చాడో, ఏ పని తీసుకొని వచ్చాడో దానిని వాక్యం నుంచి కొట్టి దానికి లోబడలేదు. ఓకే, ఇప్పుడు రెండవది, మొట్టమొదటి ఏంటి? తిండిని తీసుకొని వచ్చాడు. తిండి అనేది యేసు ప్రభుల వారికి అవసరం కాదు, అత్యవసరం. అయినప్పటికీ సాతాను గనుక మాటకు, సాతాను యొక్క ఆలోచనకు ప్రభువుల వారు ఏం చేయలేదు? తల వంచన్నాడు. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? మనుషుడు. నేను ఎవరిని? నేను కూడా మనుషునే. అట్లయితే ఇప్పుడు మనుషుడు ఈ రొట్టె మాత్రమే కాదు, దేవుని నోటి మాట కూడా నేసది, బ్రతికిస్తుంది, పో అని అన్నాడు. వాడు పోలేదు, మరలా ఆయనతో ఉన్నాడు. 1 నిమిషములో ఈ లోక మహిమంతయు ప్రభువుకు చూపించింది. ఈ అధికారం మొత్తం ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. ఏదంట? సర్వలోకము దాని మహిమ 1 నిమిషము చూపించింది. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? హల్లెలూయా. ఒక ఫంక్షన్ చూడడానికి, ఒక జూపర్ చూడడానికి, ఇంకే చూడడానికి మన గంటలు పడుతుంది. కానీ సాతాను దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం, వానుకున్న జ్ఞానం చూడండి. నా దగ్గర సర్వ అధికారం ఉన్నది, 1 నిమిషంలో లోక మహిమంతా చూపించినాడు. ఇప్పుడు ఈ అధికారం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర. చూసినండి, ఈ అధికారం మొత్తము నా దగ్గర ఉంది. నేను ఎవరికి ఇవ్వాలో అది కూడా నా దగ్గర ఉంది. నేను ఎవరికని ఇవ్వను, అది నా ఇష్టం. నా ఇష్టముడికి ఇస్తా. ఇప్పుడు ఈ లోకము కానీ, ఈ లోక మహిమ కానీ, అధికారం కానీ, ఇవన్నీ నేను ఇవ్వాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి? నాకు నమస్కారం చెయ్యు, నన్ను ఆరాధన చెయ్యు అంటుంది. ఒక్క మాట ఇక్కడ కొంచెం జాగ్రత్తనండి. లోకం ఇస్తానంటోంది, అధికారం ఇస్తానంటోంది, మహిమంత ఇస్తానంటోంది. ఇది నా చేతిలో ఉందంటుంది. ఎవరికి ఇస్తానంటుంది? ఇది దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారికి ఇస్తానంటుంది.
లోకము, దీని మహిమ, అధికారం మొత్తానికి ఇచ్చేస్తా. ఇవన్నీ నేను మీకు ఇవ్వాలి అంటే ఒకే ఒక షరతు ఏంటి? నాకు ఆరాధన చెయ్యు, నాకు నమస్కారం చేయు, నన్ను పూజించు, నీకేం కావాలో తీసుకొని పో. హల్లెలూయా. మూడోది చెప్పారు, ఒక ఆకాశ శిఖరం మీద తీసుకెళ్ళి నువ్వు పైకి వెళ్ళి కిందికి దుంకు. బైబుల్లో రాయబడింది, ధర్మశాస్త్రం రాయబడింది, మన్ని నీ పాదములకు రాయి తగలదు, నిన్ను కాపాడును అని రాయబడింది కనుక నువ్వు దుంకు. ఒకటి ఆహారం, రెండవది అధికారము, మహిమ, మూడవది కాపుదల. మూడవది ఏంటి? కాపుదల. ఇప్పుడు నేడున్నటువంటి, దయచేసి మంచిదండి, ఈ రోజుల్లో ఏ సేవకుని నేత నమ్ముతలేదు. ఏ సేవకుని కానీ, ఏ సంఘ పెద్దని కానీ, ఏ ప్రవక్తని కానీ నమ్మే దినాలు కావు. ఎందుకు అంటే క్రీస్తు విరోధి అంటే ఎవడు అంటే క్రీస్తు నియమ నిబంధనలకు వ్యతిరేకంగా దేవుని బిడలమైన మనల్ని నడిపించేవాడే అబద్ధ క్రీస్తు, క్రీస్తు విరోధి. అంటే క్రీస్తు చెయ్యవు అంటే దానికి విరోధముగా బైబిల్లో నుంచి కొన్ని తీసుకొచ్చి చెప్తాడు. దానికి సాక్ష్యత నేను ఒకటే మాట చెప్తున్నాను మీకు. యేసు క్రీస్తుకు వాడు భోజనం తీసుకొని వచ్చాడు. రెండవది మహిమయు అధికారము తీసుకొచ్చారు. మూడవది కాపుదల. నీకేం కాదు, నిన్ను కాపాడుతారు. ఈరోజు సత్య సువార్త కాక మీరు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ ఎక్కడైనా మీరు వాక్యం ఆరంభమై నుంచి వాక్యం ముగించేంత మట్టుకు సేవకులు ఒకటి ఏమొస్తున్నవి? ఒకటే నీ శరీరము కావలసినటువంటి ఆహారము. నీ శరీరం గల ఆహారం కావాలి, మంచి ఫుడ్. అది గృహకుడిగా ఫుడ్, సువార్తకుడిగా ఫుడ్, ఇంక నీ ఏమన్నా పెట్టు ఫుడ్. ఈరోజు క్రైస్తవ సమాజం మొత్తం ఎక్కువ ప్రాధాన్యత ఫుడ్కే ఇస్తుంది. మంచి భోజనం, పుష్టి అయినటువంటి భోజనం అది కావాలి. భోజనం లేకుండా ఏ కూడిక లేదు. నేను తిండికి వ్యతిరేకిని కాదు, తిండి ఖచ్చితంగా అవసరం. ఈ శరీరంలో ఉన్నాం కనుక ఈ శరీరం బతకాలంటే దీనికి ఏం కావాలి? ఖచ్చితంగా ఆహారం కావాలి. ఆహారం దేవుడు కానీ, నేను కానీ వాక్యం ఎప్పుడు విరుద్ధం కాదు. కానీ దేవుని నియమ నిబంధనలకు వ్యతిరేకముగా తినడం అనేది చాలా పాపం. అది చాలా తిండి అనగానే విచ్చలవిడి తింటే ఏమవుతుంది? మీకు బైబిల్ క్లాస్ వస్తుంది. ప్రసాదం తినొచ్చా? దేవుళ్ళకు అనబడుతున్నటువంటి వారికి అప్పగించి తినొచ్చా? దాని విషయంలో మీకు బైబిల్ క్లాస్ ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏం బాధపడకండి. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు అంటున్నారు సేవకులు, బుద్ధి లేదు వారికి. ఏమంటున్నారు? అవునండి, ఇప్పుడు నువ్వు హోటల్కి వెళ్తున్నావు, వాళ్ళు ఏ దేవునికో ఏ పట్టణకో వాళ్ళు పూజ చేసి నీకు ఇస్తుంది. వాళ్ళు టిఫిన్ చేయట్లేదా, ఇడ్లీ తినట్లేదా, పూలు తినట్లేదా, సాంబార్ తాగట్లేదా అంటున్నారు. ఎంతమంది దయ్యం బుద్ధి వీళ్ళకి. చివరికి షడ్రకు మేషకబెద్దుగో దాని అనేటటువంటి వారు రాజ్యభోజన వారి దగ్గరకు వచ్చినా వారు భుజించలేదు, వారు తృణీకరించారు. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు చాలా అంటే నేను చెప్పేదంటే మీరు ఎంత ఉపవాసముతో ఉంటే అంతగా మీరు దేవుని సమీపంగా ఉంటారు. మీరు ఎంత మంచి బలమైన ఆహారం తింటే మీ ఒంటిలో కొవ్వు అంత ఎక్కువ అయిపోయి శరీర ఆశల మీద, శరీర కోరికల మీద మీ మనసు వెళ్ళిపోతుంది. హల్లెలూయా. మీరు పాత నిబంధన, కొత్త నిబంధనలు చూడండి. ఒక మంచి ప్రవక్త కానీ, ఒక మంచి అభిషక్తులు కానీ, వారు కొన్ని మంచి నీతిమంతులు కానీ ఉన్నారంటే వారి జీవితంలో అత్యధికముగా ఉన్నటువంటి దినాలు ఏంటంటే ఉపవాసం, కన్నీళ్ళు. శ్రమలు ఉండని, ఏమని ఉండని, కానీ వారి పరిశుద్ధము కాపాడబడినంటే దానికి అర్థం ఏంటంటే ఉపవాస కన్నీటి ప్రార్థన. కాబట్టి సాతానుగాడు యేసుక్రీస్తు తీసుకొచ్చినట్టు ఈరోజు ప్రతి ఒక్కరూ తిండి. కాబట్టి దయచేసి తిండికి కొంచెం దూరంగా ఉండండి. అంటే
మనం బతకాలి కదా, తినండి. మనం పాట పాడాలి కదా, తినండి. కానీ తినడం కోసం ఏం చేయకండి, బతకండి. ఏ మిటికి పెట్టినా దాంట్లో ప్రాముఖ్యమైన తిండి కాదు, ప్రార్థన, కన్నీళ్ళు. హల్లెలూయా. నేను ఈ యొక్క సందర్భంగా నేను కొంచెం కఠినంగా మాట్లాడుతున్నాను, మీరేమనుకోకండి. మీకు నిజంగా మమ్మల్ని ప్రేమించిన, మమ్మల్ని మీరు గౌరవించిన, లేకపోతే దేవుని మీరు ప్రేమించిన, మీరు దేవుణ్ణి గౌరవించిన, మీరు ఏది రేషన్ బియ్యంతో అన్నమండి కారం పొడి వేసి తింటాం, నో ప్రాబ్లం. కానీ నిజంగా మీ ఇంట్లో గృహకూడికున్నా, మీరు సువార్తకు ఏర్పడిన, ఎక్కువ శాతం మీ ఇంట్లో కడిగి పెట్టిన ప్రతి ఒక్కరూ పాపి అయినటువంటి వాడు పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చి ప్రభువుని తీసుకొని మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేయండి. అది చాలు. మీరు దేవుని మమ్మల్ని ప్రేమిస్తే, గౌరవిస్తే ఇది మీరు పాటించండి. కానీ ప్రార్థించవలసిన సమయం, ఏడ్చవలసిన సమయం, ఆ గృహకుడి కోసం చక్కగా ప్రార్థించవలసిన ప్రభు కాలం పెట్టుకుని నిలవలసిన సమయాన్ని వంటకాడు వెళ్ళిపోతున్నారు. కడిగి ఇల్లు కాలే, ఇల్లు కోవడం, బట్టలు ఉతుకోవడం, బాసన తోముకోవడము, ఇవే పని వింటున్నారు. చివరికి టైం అయిపోతుంది, ఇంకా మీటలు కూర్చొని నుంచి కురకడం. ఏంటి అమ్మ కురికర వాక్యములు అంటే, అయ్యగారు పని ఎక్కువైపోయి అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది, నేను ఒకటి చేయమన్నాడు. ఉన్నది ఏంటి అంటే ప్రార్థన, ఉన్నదేంటి ఆత్మల భారం, ఉన్నదేంటి ఆత్మరక్షణ. కానీ ఆ మిటుక కోసం చేసే పరిచర్య మొత్తము శర సంబంధమైంది, తిండి సంబంధమైంది. కాబట్టి నేను మరలా మీకు అనిస్తున్నాను, ఒక ఇంట్లో గృహ కూడిక ఉన్నా, ఒక ఊరిలో సువార్త కూడిక ఉన్నా, సాతానుగాడైతే మొట్టమొదటిగా మీ యొద్దకు తీసుకొచ్చేది భోజనమే. వాళ్ళ సేవకులు సరే, వాళ్ళ దయ్యం పట్టుకొని గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, వాళ్ళ కవిత వరకు పెట్టండి, నేను అర్థం చెప్పట్లేదు. కానీ దానికోసం దేవుడిని సమయాన్ని దొంగిలించడం అనేది చాలా ప్రమాదకరం, హెచ్చరిస్తున్నా. హల్లెలూయా. రెండో దగ్గరికి వస్తున్నాం మనము. అధికారం అంటే ఒక్క నిమిషంలో మహిమ చూపించేసింది. వామ్మో, ఒక్క నిమిషంలో మహిమ చూపించేసింది. చాలా మంది అమ్మో ఇక్కడ ఉంటే మాకేం అధికారం లేదు, ఆ చర్చికి వెళ్ళామనుకో, అందరికి వెళ్ళమనుకో, అయ్యగారు మమ్మల్ని సంఘ పెద్దగా చేస్తాడు, మేము ప్రతి వారం స్టేజ్ మీద ఎక్కొచ్చు, పాటలు పాడవచ్చు, అప్పుడు మేమే కనబడతాం. ఇప్పుడు ఆడబిడ్డలకు మగపిల్లలకు ఒకటే ఉంది, ఏం తెలుసా? మేము వాట్సాప్లల్లా, యూట్యూబ్లల్లా, ఫేస్బుక్లల్లా మేము కనబడాలి, మా పాట వినబడాలి. అధికారం లేదు. ఏ సంఘం, ఏ పాస్టర్ గారు కానీ ఎవరు ఎంకరేజ్మెంట్ చేయకపోతే చివరికి వారేం చేస్తున్నారు, వారే పాస్టర్ అయిపోతున్నారు. దేవుని పిలుపుతో సంబంధం లేదు. నాకు వాక్యం టైమే లేదు, నా కీర్తన టైమే లేదు, నాకు ప్రార్థన టైమే లేదు, నా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు, నా వీడియో ఫేస్బుక్లో అప్లోడ్ చేయలేదు, నా బొమ్మ కనబడలేదు. ఓకే, మీలో ఉన్నది నిజమైన ఆత్మ కాదు, అది అబద్ధ క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. సో కాబట్టి ఇంకా నువ్వు ఇప్పుడు నువ్వు అనుకున్నావు, నేను సిలువ వేయబడాలి, రక్తం కాచాలి, ప్రాణం పెట్టాలి, ఆ తర్వాత అధికారం లాక్కుదాం అనుకున్నావు. ఇవేమవుతూ నువ్వు సిలువ మోయక్కరం లేదు, తర్వాత ముళ్ళకిరడం నీకు అవసరం లేదు, సిలువ అవసరం నీకు లేదు, పక్కలో బల్లపొట్టికి అవసరం లేదు, నీకు కూడా ఏమి అవసరం లేదు, ఇస్తున్నా పో అన్నాడు అనమాట. అంతే. నాకు ఆదాము అవ్వల ద్వారా వచ్చినటువంటి ఆ అధికారము నీకు ఇచ్చేస్తున్నాను. కానీ నాకు నమస్కారం, మీకు మాడుతున్నాను, వింటున్నాను అన్నమాట. అంటే సాతాను గానికి ఇప్పుడు ఏం కావాలి? వానికి అధికారం లేకపోయినా పర్వాలేదు, సాతాను గానికి అధికారం లేకపోయినా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా పర్లేదు, వానికి ఏం కావాలి? ఇప్పుడు ఆరాధన కావాలి. బాబోయ్, ఈ లోక మహిమ కంటే కూడా, ఈ లోకం మీద ఉన్న అధికారం కంటే కూడా వానికి ఏం కావాలంటే ఆరాధన కావాలి. అంటే నన్ను ఏం చేయాలి? గణపరచాలి, కీర్తించాలి. ఈరోజు కూడా ప్రతి విశ్వాసి కానీ ప్రతి పాస్టర్ కూడా ఏంటంటే ప్రజలు నన్ను కీర్తించాలి, ప్రజలు నన్ను గణపరచాలి, ప్రజలు నన్ను ఆరాధించాలి, నన్ను మెచ్చుకోవాలి, నన్ను సంథింగ్ అనాలి. హల్లెలూయా. కానీ ప్రభు దాన్ని కూడా చేశాడు, తృణీకరించేశాడు. చివరికి వాడు వచ్చాడు, నువ్వు దుంకు, నీ కాపుదల, నిన్ను కాపాడుతారు. ఈరోజు కూడా ఏ మిట్టు చూడండి, దేవుని కాపాడుతాడు. ఎప్పుడు కాపాడాలి దేవుడు? కొన్ని నియమములు, కొన్ని నియమ నిబంధనలు ఉన్నవి, అవి పాటించము.
నువ్వు త్రాగబోతువైనా, తిట్టుబోతువైనా, తిరుగుబోతువైనా, వ్యభిచారమైనా ఎవరనగా దేవుడిని కాపాడతాడు, దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్దిస్తాడు. వీడెవడు మరి? అబద్ధ ప్రవక్త, క్రీస్తు విరోధి ఆత్మ ఉన్నవారే. హల్లెలూయా. మారు మనసు గురించి బోధించడు, పశ్చాత్తాపం గురించి బోధించడు, కుక్క లాంటి బతుల నుంచి విడుదల పొందని బోధించడు. దేవుడి యొక్క దేవుడి నుంచి అపోస్తులకు ఒక్కసారి అప్పగించబడినటువంటి బోధ నిమిత్తము నీ పోరాడమని చెప్పాడు, పవిత్రమైన జీవితం జీవించమని చెప్పాడు, ఆత్మాభిషేకం ఉన్నాడు. ఒక్కటే కాపుదల కాపుదల కాపుదల. రోగం నుంచి కాపాడతాడు, అప్పుల నుంచి కాపాడతాడు, అన్ను నుంచి కాపాడతాడు. హల్లెలూయా. కానీ ప్రభువు అన్నాడు, 2 చేతులు కలిగి, 2 కాళ్ళు కలిగి, 2 కళ్ళు కలిగి ఆరని అగ్నినటువంటి నరకంలోకి వెళ్ళట కంటే కూడా అంగహీనుడవై, అనగా ఒంటి కన్ను కలిగి, ఒంటి చేత కలిగి, 1 కాలు కలిగి నిత్య జీవములో దేవుని రాజ్యంలో వెళ్ళటానికి మేలు కదా అన్నాడు. అంటే సాక్షాత్తు ప్రభు చెప్పిన ఉపదేశం ఏంటి అంటే, ఆరోగ్యం కంటే కూడా ఆత్మ రక్షణ ముఖ్యమని దేవుడు ఖండితం చెప్పేశారు. కానీ నేటి రోజుల్లో పెద్ద పెద్ద సేవకులండి, వందల మంది, వేల మంది కూర్చుంటున్నారు. కారణం, దేవుడు కాపాడతాడు, దేవుడు దీవిస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి ఆశీర్వాదం ఇస్తాడు. ఈ బోధ వెనకాల, ఈ సంఘం వెనక ఉన్నటువంటి ఆత్మ ఏంటి అంటే, యోవేలు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి పరిశుద్ధాత్ముడు కాదు గాని యేసు క్రీస్తు ప్రభుల వారు శరీరధారికి ఈ లోకంలో ఉండగా ఆయనతో మాట్లాడినటువంటి ఈ అపవాదే. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా చలేదే, నీవు నాకిచ్చే మహిమయొదుట ఇవి ఎన్నదగినవి కావే. హల్లెలూయా. ఇక్కడ నిజంగా ఈ పాట నచ్చినటువంటి పాట ఏమన్నాడు అక్కడ ఆయన, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం కనిపించిందంట. ఏ మార్గము? తిండి మార్గం కాదది, బట్టల మార్గం కాదది, సుఖపడే మార్గం అదే మార్గం అంట. ఒక వ్యక్తికి నిజమైనటువంటి దేవుని దర్శనం, దేవుని ప్రత్యక్షత నీకు అర్థమవుతుందండి. ఏం కనబడాలి? ఆ మార్గంలో ఆజ్ఞలు, ఉపదేశం ఉండాలి. హల్లెలూయా. దాంతో ఆ మార్గంలో ఇంకేమున్నాయంటే శ్రమలు ఉన్నవి. కానీ ఆ కృప ఏం చేస్తుందంటే ఆ శ్రమలను సహించుకునే, ఊర్చుకునే కృప ఇస్తుంది. మళ్ళీ ఏమంటుంది ఆ మార్గము? ఆ మహిమ నిర్వహించినవి కావని చెప్తుందంట. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా మందికి ఎవరి వాక్యం బాగుంది, సువార్త బాగుంది, ఆదరణ ఉంది, కానీ ఆ మాటలు ఎవరివి, ఆ ఉపదేశం ఎవరిదని గుర్తిస్తున్నావా, గ్రహిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. చివరికి మాట చెప్తున్నారు, అందరికీ సేవకులకు కానీ సంఘ పెద్దలకు, క్రైస్తవులకి అభిషేకం కావాలి. ఏం కావాలి? అభిషేకం కావాలి. ఈరోజు అభిషేకం కోసం అరటిపండు తింటున్నారు. అభిషేకం కోసము సేవకుల దగ్గర ఉన్నటువంటి ఖర్చులు కొనుక్కుంటున్నారు. మరికొంతమంది అభిషేకం కోసము నూనె పంపించుకుంటున్నారు. మరికొంతమంది ఆత్మాభిషేకం కోసము ఒలివ ద్రాక్ష పండ్ల, అంజూరపు పండ్ల రసాన్ని తాగుతున్నారు, తింటున్నారు. బుద్ధి జ్ఞానం లేదా? తెలివి లేదా? ఆటి పండ్లు తింటే, అంగూర పండు తింటే, ద్రాక్ష పండు తింటే, నూనె నెత్తిమి పోస్తే అభిషేకం వస్తుందని కొత్తలు ఎక్కడుంది? బైబిల్ స్పష్టంగా ఉంది, తనకు విధులైన వారికి అనుగ్రహింపడి పరిశుద్ధాత్మ అంట. మారు మనసు ఉండదు, క్రీస్తు హృదయంలో ప్రతిష్ఠించడం ఉండదు, ఉపదేశమును అంగీకరించడం ఉండదు. అభిషేకం కావాలి. ఎలా వచ్చును? హల్లెలూయా. సరైన విడుదల లేకుండా, సరైన పశ్చాత్తాపం లేకుండా, సరైనటువంటి మారు మనసు లేకుండా, క్రీస్తును ఉపదేశమును యాక్సెప్ట్ చేయకుండా అభిషేకం కొండ వెంటాడితే యేసైతే ఇవ్వడు కానీ మరో క్రీస్తు తన అభిషేకానికి ఇస్తాడు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తిలోనికి అభిషేకం వస్తే
వారు సుఖపడరు. ప్రభు నిమిత్తము ప్రభు చిత్తము చేయడానికి అన్నిటిని ఉపేక్షించుకొని ప్రభు చిత్తం చేయడానికి వారు పరిగెడుతూనే ఉంటారు. ఈరోజు ఎటు చూసిన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరుద్ధ శిష్యుల యొక్క సంఖ్య భూమి మీద బహు విస్తరంగా పెరిగిపోతుంది. చివరికి అదే నిజమేమనుకుంటున్నాం మనం. అనగా ఒక అబద్ధం అంట మాటి మాటికి అది చెప్తే అది అందరు నిజమని నమ్ముతారంట. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అదేమంటారు, అది నిజమని నమ్ముతామంట. అట్లా అయిపోయింది. అంటే అబద్ధ బోధయే, అబద్ధ ఉపదేశమే, అబద్ధ సువార్తయే నేడు సత్యముగా నీతిగా నమ్మే స్థితిలోకి వచ్చేసినాం మనం ఈరోజు. హల్లెలూయా. కాబట్టి నేను మనలా అంటున్నాను, దేవుడు మనందరికీ చక్కటి ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించునుగాక. భోజనం కోసము కాదు, సాతాను యొక్క మహిమ కోసం, అధికారం కోసం కాదు, శరసమైనటువంటి కాదుల కోసం కాదు, మనకు అభిషేకము యేసయ్యకి కావాల్సింది. ఇవన్నీ ఇస్తాను అంటే దేవుడు వాటిని అలా తన్ని పడేసి, అలా వదిలేసి పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తం చేయుటకు తన్ను తను అప్పగించుకున్నాడండి. హల్లెలూయా. నశించిపోతున్న మనందరినీ దేవుడికి పిల్లలుగా చేయడానికి, ఒక రాజ్యముగా చేయడానికి, నిత్య జీవానికి అరులుగా చేయడానికి తన ప్రాణమునే నీకు అప్పగించాడు. ఆయన కోరుకున్న ఆరాధన కాదు నన్ను. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్ని కోరుకుంటున్నావు? సాతాను ఇచ్చినటువంటి ఏ ఆఫర్ను కూడా దేవుడు యేసు ప్రభువు వారు యాక్సెప్ట్ చేయకుండా వాటిని తృణీకరించాడు. నిన్ను నన్ను తన స్వాస్థ్యంగా చేసుకోవడానికి, తన కుమారులుగా చేసుకోవడానికి శరీరాలు వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ఒక దిగంబరిగా చూడ నొల్లని వాడిగా మార్చబడి, రక్త ముద్దగా మార్చబడి తన ప్రాణంని ఇచ్చాడు. నిన్ను నన్ను మనల్ని ప్రేమించిన కారణాన్ని బట్టి. హల్లెలూయా. ఈరోజు చాలా మంది తిండి కోసం కదా నీ దేవుని వదిలేసేది. నాకు ఏడుపు వస్తుంది. చాలా మంది ఈరోజు ఆదివారము ఆరాధన బంద్, బేస్తరం జూమ్ మీటింగ్ బంద్, ఈ బైబిల్ క్లాస్ ఎందుకు? తిండి కోసం దేవుని పనిని దేవుచితం చేయవాలి ఎంతమంది లేరు రోజు. నీ మహిమ కోసం, నీ ఘనత కోసం, నీ మెప్పి కోసం దేవుడు వదిలేట్లేదా? నీ శరీర సంబంధమైన, నీ తాత్కాలికమైనటువంటి కాపుదల కోసం ఎంతమంది సంఘాన్ని వదిలేట్లేదు, సత్యవాక్యం వదిలేట్లేదు. కొంతమందికి పెళ్లి కావేమని వదిలే సత్యాన్ని వదిలేస్తున్నారు, సత్యాన్ని అమ్ముకుంటున్నారు. యూద వాళ్ళే ఈ సంఘంలో మాకు పెళ్లి కావు, కట్నాలు వద్దంటారు, అవద్దంటారు అని వెళ్ళిపోతున్నారు. అయ్యో, దేవుడు నిన్ను కావాలనుకొని తనకున్న ఆరోగ్యం ఎక్కడ? ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నడగొట్టబడ్డాడు, ఆయన పొడవబడ్డాడు, ఆయన ఒక రోగిగా, ఒక వ్యసనక్రాంతుడిగా మార్చబడ్డాడు. ఎవరి కోసము? నీ కోసం ఆయన గాయపరచబడితే, నీ కోసం ఆయన నిందలు తింటే, నీ కోసం ఆయన ముళ్ళకీటం భరించుకుంటే, నీ కోసం ఆయన తన్ను తానే త్యాగం చేసుకుంటే, ఇంత ప్రేమించిన యేసయ్యను వద్దనుకొని తాత్కాలికమైనటువంటి కాదల కోసం, తాత్కాలికమైన పెళ్లిల కోసం సత్యవాక్యమైనటువంటి యేసుని అమ్ముకుంటున్నావు కదా. ఈరోజు నిజమైన క్రీస్తు ఎక్కడా? నిజమైన ఆత్మ ఎక్కడా? ఒక్కొక్కరిని అడుగుతున్నాను, నిజమైన క్రీస్తు మీలో ఉంటున్నారా? మీరు తనతో సహవాసం చేస్తున్నారా? ఆయన ఆత్మ కోసం మీరు కనిపెడుతున్నారా? ఈరోజు ప్రార్థన చేసేది, ఉపవాసం ఉండేది నీ తిండి కోసం, నీ మహిమ కోసం, నీ అధికారం కోసం. నాకు చాలా మంది తెలుసు, అక్కడ స్టేజ్లకి పాట పాడొచ్చండి, అధికారం మొత్తం మాదేనండి. నీకు నడిపిస్తున్న ఆత్మ ఇంకేదో ఉంది. కాపాడబడతామండి.
హల్లెలూయా. నిన్ను కాపాడుకోవడానికి ఆయన దిగంబరయ్యాడు. నిన్ను కాపాడుకోవడానికి ఆయన రోగి అయ్యాడు. నిన్ను కాపాడుకోవడానికి ఆయన నిలువెల్ల గాయములే స్వస్థత లేకుండా మారిపోయాడు. ఇంతగా నిన్ను ప్రేమించిన యేసయ్యను కాదని అబద్ధ క్రీస్తు యొక్క అబద్ధ ఆత్మ యొక్క ఏలుబడిలోకి నాయకత్వంలోకి నేడు సంఘము నేడు సేవకులు వెళ్ళిపోతుండగా నా మాట వింటా సహోదరా సహోదరి, ఈరోజు నిజమైన ఉపదేశం నాకు కావాలి, నిజమైన క్రీస్తు నాకు కావాలి, నిజమైన ఆత్మ నాకు కావాలి అని ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? ఎంతమంది నిర్ణయం తీసుకుంటారు? అది మరణమైన, జీవమైన, కీడైన, మేలైన, ఎత్తైన, లోతైన, అది ఆరోగ్యమైన, అనారోగ్యమైన, అది సన్మానమైన, లేకపోతే అది ఉమ్ములైనా ఏదైనా కానీ నాకు నిజమైన క్రీస్తే కావాలి, నిజమైన ఉపదేశమే కావాలి, నిజమైన ఆత్మాభిషేకమే కావాలి. దాన్ని వివేచించి గ్రహించి అంగీకరించుకొని అనుసరించే విధానం కావాలి. అనగా దేవుడేమో ఆజ్ఞలను నియమ నిబంధనలు ఇస్తుంటే వాడేమో తిండిని అధికారమును కాపులు తీసుకుని మీ ముందుకు వస్తున్నాడు. అందుకే ప్రజలు తండోపతండాలుగా అబద్ధ క్రీస్తు యొక్క అబద్ధ ఆత్మ యొక్క వానికి దిగిలిపోతున్నాడు. ఈరోజు నిజమా కాదా చెప్పండి? ఇది నేను చెప్తున్న మాట నిజమా కాదా? సేవకులు ఆజ్ఞలు బోధించట్లేదు, ఉపదేశాన్ని బోధించట్లేదు, అలా చెప్పదంటున్నారు వారు. అయ్యో, మరి ఏం చెప్పాలి? దేవుడిని కాపాడుతాడని చెప్పాలి, నేను దేవుడి దివ్యసం చెప్పాలి. ఇప్పుడు నువ్వు రేషన్ బియ్యం తింటున్నావు, నువ్వు దేవుని నమ్ముకుంటే, నువ్వు దశంభాగాలు కాணிకలు ఇస్తే నువ్వు సోనామేశ్వరం తింటావని చెప్పాలి. ఇప్పుడు నువ్వు 500 డ్రెస్ వేసుకుంటున్నావు, నువ్వు దేశాన్ని నమ్ముకుంటే నీకు పట్టు చీర కట్టుకుంటావు, నువ్వు షూట్ పుట్టు వేసుకుంటావు చెప్పాలి. ఇదే కదా క్రీస్తు విరోధ బోధ అంటే, ఇదే కదా అబద్ధ బోధ అంటే. మీకు ఎందుకు అర్థం కావట్లేదు? 4 మాటలు మంచి చెప్పినంత మాత్రాన అబద్ధ పాస్టర్ నిజమైన పాస్టర్ అయిపోరు. హల్లెలూయా. నేను మరలా దేవుని మందిరంలో కూర్చొని సంఘంతో నేను మాట్లాడుతున్నాను. సిడిఎస్ అనే పాస్ నుంచి వేరైపోయిన తర్వాత నేటి వరకు నే పాస్ కలవను కూడా. ఇంతకుముందు తెలిసో ఒక పాస్ కలిసాం. మా జీవితం మా పచ్చ బరబాద అయిపోయింది. కానీ మరణమైన, జీవమైన, కీడైన, మేలైన ఏమైనా కానీ, ఉన్నోరు పోయినా ఇంకా వచ్చినా అది ఏమన్నా కానీ ఏ సేవకుతో కలిసి ప్రసక్తి లేదు. ఎందుకంటే నాకు దర్శనం ఉంది, నాకు ప్రత్యక్షత ఉంది, నాకు గురి ఉంది. నా దేవుడు నాకు ఇచ్చిన గురిని, దేవుడు నాకు ప్రత్యక్షత మీ ముందు పెట్టాను. నేను ఎంత బలహీనం తెలుసు. ఇంకో మాట చెప్తాను. ఈరోజు జూమ్ మీటింగ్ నడిపిస్తున్నాను, చిన్న చిన్న సువార్త కుటికి నడిపిస్తున్నాను, దాని తర్వాత వీధి సువార్తలు చేస్తున్నాను. ఇవన్నీ కూడా రెండు కారణాలండి. ఒకటి దేవుని కృప, మీ అందరి ప్రార్థనలు, ఇది ఫైనల్. ఇది ఒకటి దేవుని కృప, రెండోది మీ అందరి ప్రార్థన సహకారం. ఇవి రెండు లేకపోతే ఒక్కడుగునే ముందుకు వెళ్ళాను. అంత బలహీనుండి నేను చాలా బలహీనుండి నాకు తెలుసు. అయినప్పటికీ సత్యం కోసం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్పట్లేదు. కాబట్టి ఈరోజు రెండు మాటలు. సాతానుగాడు ఆహారం తీసుకొస్తున్నాడు, సాతానుగాడు మహిమను తీసుకొస్తున్నాడు, సాతానుగాడు నిన్నే కీర్తించేలా, నిన్నే ఆరాధించేలా తీసుకొస్తున్నాడు, నీ కావలు తీసుకొస్తున్నాడు. వాటిని కోరుకుని అటు వెళ్ళిపోతావా? లేకపోతే వాటన్నిటిని వద్దనుకొని నిన్నుగా ప్రేమించి నీ కోసం తాను మరణించిన, తను తానే కోల్పోయిన సత్యోపదేశం కిందకి, సత్యమైన క్రీస్తు కిందకి, సత్యమైన అభిషేకం కిందకి నువ్వు వస్తావా? తీర్మానం నీది, నిర్ణయం నీది. హల్లెలూయా. 2 తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, నిర్ణయం తీసుకో. సహోదరి, నిర్ణయం నీది, నిర్ణయం నీదే. హల్లెలూయా. నా మట్టుకు నేను ఒక తీర్మానం తీసుకుంటున్నా. ప్రభువా, అది మరణమైన, జీవమైన, అది కీడైనా, మేలైనా, ఉన్నవారు పోయినా, ఇంకా 100 వేలాది మంది వచ్చినా ఉపదేశానుసారంగా, మీ యొక్క నియమానుసారంగా, మీ ఆజ్ఞల ప్రకారం నడుస్తానయ్యా.
నేను వాటిని పోయిస్తున్నాయ్యా. అపవాది ఇస్తున్నటువంటి ఆహారం నాకు అక్కర్లేదు, అపవాదిస్తున్నటువంటి మహిమ నాకు అక్కర్లేదు, అపవాదించినటువంటి ఆహారం నాకు అవసరం లేదు, అపవాదించినటువంటి ఆ యొక్క అధికారం నాకు అక్కర్లేదు. ప్రభువా, నీవు నన్ను ప్రేమించి శ్రమ ఇచ్చిన, నింద ఇచ్చిన, అవమానం ఇచ్చిన, చిరసాల ఇచ్చిన, ఆరోగ్యం ఇచ్చిన, అనారోగ్యం ఇచ్చిన, నీవేమిచ్చినా అది నాకు చాలు, అదే నాకు కావాలి. నన్ను నువ్వు ప్రేమించి ఏమిచ్చినా అంగీకరించే నాకు దయచేయు, దాన్ని స్వీకరించే విషయాలను నాకు దయచేయు. సందేహపడనక్కరలేని నిజమైన విశ్వాసం దయచే ప్రభువా. అపోస్తలులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం ప్రభువా నా ప్రాణాన్ని కూడా లెక్క చేయని విశ్వాసం నాకు దయచేయి, సమర్పణకు దయచేయని నేను ఒక నిబంధన చేసుకొని వచ్చున్నాను, ఒక తీర్మానం తీసుకొని వచ్చున్నాను. ఇదిగో నా తీర్మానమును, నా యొక్క విశ్వాసమును మీతో పంచుకుంటున్నాను. మరి నీ నిర్ణయం ఏంటి? వాటిని గైకొనేవరనే వారికి బోధించు. ఎందుకు బోధించమంటున్నాడు? డిబేట్ కోసం కాదు, ఇంకా 10 మందికి నేర్పించడం కాదు, గైకోవాలి. నేర్చుకునే వారు గైకోవాలి. హల్లెలూయా. ప్రభువా ఆయన ఒకటేమన్నాడు, దేవుని నీతిని ఆయన రాజ్యం మొదట ఏమో వెతుకుడి. దేవుని నీతిని ఆయన రాజ్యం మొదట వెతుకు. నీకేం కావాలవన్నీ ఆయనకు తెలుసు. నీకు ఆహారం కావాలా ఆయనకు తెలుసు, వస్త్రం కావాలని ఆయనకు తెలుసు, ఇస్తారా ఆయన? హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా.